పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ, గుజరాత్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదన్నా ఒక చిన్న సిరీస్ చెప్పుకుందామండి. చెప్తాం. పూర్వమట దక్షిణ దేశంలో సామంతకుడు అని ఒక బ్రాహ్మణ ఆయన ఉండేవాడు. ఆయనకి సంతానం లేదు. యాయవార బ్రాహ్మడు ఏదో చిన్న జీవితం గడిపేవాడు. భార్యను తీసుకుని రకరకాల క్షేత్రాలు తిరుగుతూ ఓ క్షేత్రం ప్రదేశం బాగుందని అక్కడ ఉండిపోయాడు. కుంతల దేశంలో ఉండిపోయాడు. ఉండిపోతే ఏం చేసేవాడు, ఆయన ఒక పెద్ద తీర్థం ఉంది ఆ ఊళ్ళో. ఈ భార్య ఎక్కడో ఇంట్లో ఉండేది. ఈయన రోజు పొద్దున్నే స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని ఒక చిన్న వస్త్రం పరుచుకుని అక్కడ కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవాడు. ఈ వచ్చిన వాళ్ళు, తీర్థాటానికి వచ్చిన వాళ్ళు, తీర్థంలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళు 5 పావలా 10 పైసలు వేస్తే దాంతో ఆయన జీవితం గడిచేది. పేదవాడే. సాయంకాలం అయ్యేసరికల్లా ఏదో ధనం లభించేది. మధ్యాహ్నం భోజనం వేళకి ఆ వచ్చిన ధనంతో భార్యాభర్త జీవించేవాళ్ళు. అప్పట్లో బ్రాహ్మణుల్ని గౌరవించే కాలం కదా అది. అవును. అయితే కాలక్రమాన వీళ్ళు క్షేత్రంలో ఉండగానే వాళ్ళకి 3 కుమారులు కలిగారు. 3కి బ్రహ్మ విష్ణు మహేశ్వర్ల పేరుతోటి హరిహరులు, బ్రహ్మ హరి హరుడు అని పేర్లు పెట్టారు. 3 త్రిమూర్తుల పేర్లు పెట్టుకున్నాడు. హాయిగా ఉండేవారు. అయితే పిల్లలు, ఈయన సంధ్యావందనం చేసుకునేవాడు తప్ప పిల్లలకి ఏమన్నా చదువు చెప్దాము అలాంటివి ఆయనకి లేవు. వాళ్ళు కూడా తీర్థంలో స్నానం చేసి అక్కడ దొరికే డబ్బుల కోసం ఆటలాడుకుంటూ ఉండేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చదువుకోవాలి. ఈయన సామంతకుడు చదువుకున్నాడు, పిల్లలకి చదువు లేదు. వీళ్ళకి 10 సంవత్సరాల వయసు వచ్చాక ఇంచుమించుగా ఆయన ఒకనాడు ఈ స్నానం చేసి వస్తూ కాలు జారిపడి అందులో పడిపోయి మరణించాడు. అయ్యో ఊరి వారంతా జాలిపడ్డారు. ఆయన ఏదో దారి చేశారు. కొన్నాళ్ళకి ఆయన భార్య కూడా ఈ భర్త లేడన్న దిగులతో మరణించింది. కుమారులు కొంచెం 14-16 సంవత్సరాలు వాళ్ళు అయ్యారు. తల్లి కాస్త పోయింది. ఎట్లాగో ఊరు వాళ్ళ సహాయంతో 5-10 పావలాతోటి జీవితాలు గడిచినాయి. రూపురేఖలు బాగుండేవి. వీళ్ళే చక్కగా పొద్దున్నే స్నానం చేసి విభూతి పిండికట్లు పెట్టుకోవడం ప్రాక్టీస్ ఉంది. చూడంగానే లక్షణంగా కనపడేవారు. కానీ పొట్టకొస్తే అక్షరం ముక్కలు లేవు. ఇట్లా ఈ ఊళ్ళో ఉండగా ఊళ్ళో వాళ్ళు ముందంతా బాగా చూసుకునేవాళ్ళు. క్రమంగా ఏమనిపించింది, ఏమిటి వీళ్ళు బ్రాహ్మలు, చదువు సంధ్య లేదు, ఏ పౌరోహిత్యమో వీడు చేసుకుంటే వాడికి మనం సహాయం చేయొచ్చు. వాడు తిని కూర్చుంటానంటే ఊరు వాళ్ళు ఎట్లా సహాయం చేస్తారు? అంతేగా. బ్రాహ్మడు అన్నవాడు పౌరోహిత్యం చేసుకోవాలి, ఏదో యజ్ఞం అది ఏదో చేయాలి, పూజా విధానాలు చేయొచ్చు, దేవాలయంలో ఓ పని చేయొచ్చు. ఏమీ లేదు. వీళ్ళకి జూదం ఆడడం అలవాటైంది. 3 ఉండేవాళ్ళు కదా, కలిసి కూర్చుని ఆడుకునేవాళ్ళు. ఊరిని 3 ఉంటే అదే కదా, కంపెనీకి వేరే వాడు అక్కల వాళ్ళే ఆడుకుంటూ ఉండేవాళ్ళు. క్రమంగా బాగా పైపందాలతోటి ఆడడము, అందరితో కలిసి ఆడడము అలవాటైంది. ఇది ప్రజలు ఇచ్చిన బియ్యము వాటిని కూడా వాళ్ళు జూదంలో వెచ్చించేవాళ్ళు. ఊరు వాళ్ళు అసలు పూర్తిగా చాలించుకున్నారు. ఇక వీళ్ళతోటి మన వల్ల కాదు అని చెప్పి చాలించుకునేసరికి వీళ్ళు ఇంక ఈ ఊర్లో ఉండకూడదు, ఏదైనా ఊరు వెళ్ళాలని ప్రయాణమయ్యి బయలుదేరి వెళ్ళారు. ఆ ఊరు ఈ ఊరిని మధ్యలో ధర్మసత్రాలు ఉన్నాయి, బ్రాహ్మణ అగ్రహారాలు ఉన్నాయి. భోజనాలు చేస్తూ చించిణి అనే నగరానికి చేరారు. చించిణి నగరం దాని పేరు. ఆ చించిణిలో భోజకుడని ఒక ఆయన గురువు గారు ఉండేవారు. ఈ లక్షణంగా కనపడిన వీళ్ళని చూసేసరికల్లా ఆయనకి ముచ్చటేసింది. వీళ్ళు ఎట్లా ఉన్నా సరే పొద్దున్నే స్నానం చేయటం, చక్కగా విభూతి పెట్టుకోవటం, తర్వాత ఆడుకునే వాళ్ళు జోదం. పొద్దున మాత్రం అలా ఆ పనులు ఉండేవి. ఈయన దేవాలయం సన్నిధిలో వీళ్ళని చూసి చాలా సరదా పడి, ఎంతో బాగున్నారు నాయన, మా గురుకులంలో ఉండండి, ఏ ఊరు ఏమిటి కనుక్కొని మీ తండ్రి మాకు తెలుసు, ఎప్పుడో చిన్నప్పుడు అక్కడెక్కడో కాశీలోనో రామేశ్వరంలోనో కలిసాం, ఫలానా వాడు బుద్ధిమంతుడు, అప్పటికి పిల్లలు లేరు, అబ్బో మీరు కలిగారా, అదే ఇదే అని సంతోషించాడు. మెల్లిగా వాళ్ళ ఇంటికి రాకపోక సాగించారు. ఆయనకి 3 కూతుళ్ళు ఉన్నారు. ఆయన గోలేమిటి, లక్షణంగా ఉన్నారు మగపిల్లలు. శుభ్రంగా 3 అమ్మాయిలని ఇచ్చి 3 అన్నదమ్ములకి పెళ్లి చేసేస్తే ఒకే చోట పడి ఉంటారు. ఈ గురుకుల పాఠశాలని వాళ్లే హ్యాండిల్ చేస్తారని భావించాడు. కొద్ది రోజులు వీళ్ళు వచ్చి సంధ్యావందన మంత్రాలతో మేనేజ్ చేస్తారు. అదొకటే వాళ్ళకి వచ్చింది. వివాహం అయిపోయింది. వివాహాలు చేసేశారు. మరి పెళ్లి సంబంధం అనగానే పెళ్లిళ్ళు అయిపోయావు అప్పట్లో. అదేం పెద్ద కంగారా ఏమీ లేదు, నిమిషాలు పెళ్లి చేసేటమే. పెళ్ళి అయిపోయింది. ఈ పెళ్ళిళ్ళు అయిపోయాక ఆయనకి తెలిసింది మెల్లిగా వీళ్ళకి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క లేదు. పైగా ఈ గురుకులంలో కుర్రాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉండి చదువుకుంటుంటారు కదా, వాళ్ళలో ఎవరి దారా 4వ చేయి తక్కువైందని ఒకరిని కూర్చోబెట్టేవాళ్ళు. వాళ్ళకి ఆటలు నేర్పించే గోల తప్ప చదువు చెప్పే ప్రయత్నము చేయలే. దానివల్ల ఈయన భోజకుడికి వచ్చే డబ్బు పోయింది. ఆయనకు అర్థమైపోయింది వీళ్ళ వల్ల ఏమి అవ్వదు. ఇంతే. ఒకనాడు మెల్లిగా కొంతకాలం గడిచాక ఆయన కాస్త కాలం చేశాడు. కూతుళ్ళకి చెప్పాడు, అమ్మా ఈ భర్తలు వీళ్ళు ఆటకాయ వాళ్ళుగా ఉన్నారు, నేను సంపాదించి పెట్టిన పొలము పుట్ర అవగొట్టేస్తారు ఏమిటోనమ్మా,
పోనీ సంపాదించకపోతే పోనీ, నేను సంపాదించి ఇంతకాలం దాచిపెట్టిందంతా బాగా ఉంచుకున్నా చాలు, భర్తల్ని కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండమ్మా అని చెప్పాడు. కానీ అలాంటిది ఏం జరగల. వాళ్ళు ముగ్గురు కూడా ఈ భర్తలకి లొంగిపోయి ఉండేవాళ్ళు. వీళ్ళు ఆయన కాడికి పొలాలు అమ్మేశారు, ఇల్లు అమ్మేశారు, తోటలు అమ్మేశారు, దొడ్లు అమ్మేశారు, బంగారాలు టింగారాలు ఇంట్లో ఉన్నవన్నీ సమస్తం. జూదానికి ఏముంది, ఇవాళ పోయిందనుకో రేపు వస్తుందని మళ్ళీ పెడతారు. అవును, రేపు వచ్చిందనుకో మళ్ళీ వస్తుందని మళ్ళీ పెడతారు. అవే కదా జూదం లక్షణమే. వచ్చినా పెడతారు, పోయినా పెడతారు. ఈ పెట్టుడు క్రమంలో మొత్తం అవగొట్టారు. ఈ అమ్మాయిల్లో మధ్యలో అమ్మాయికి గర్భవతి అయింది. ఓహో, రెండో అమ్మాయి గర్భవతి అయింది. సరే ఏదో సంతానం కలుగుతుందని ఒకంత సంతోషంగా ఉండేవాళ్ళు. ఆ అమ్మాయికి అమిత లక్ష్మీదేవి పూజ ఉండేది. ఎప్పుడూ లక్ష్మీ పూజ చేసుకునేది. అయితే ఏమైంది, ఈ పిల్లవాడు కలుగుతూ ఉండగానో కలక్క ముందేనో ఈ తండ్రులు ముగ్గురు ఇక వీళ్ళ దగ్గర ఇంక ఇళ్ళు లేవు, వాకేళ్ళు లేవు, అన్నీ అయిపోయినాయి ఆడవాళ్ళ దగ్గర. ఈ ఆడపిల్లల పోషణ భారం మన మీద పడుతుంది, రేపొద్దున పిల్లాడు పడితే వాడి పోషణ కూడా మన మీదే పడుతుంది, కాబట్టి వదిలేసిపోతే ఈ ఊళ్ళో వాళ్ళే వీళ్ళని చూసుకుంటారని చల్లగా వాళ్ళ ముగ్గురు సర్దుకుని ఎటో వెళ్ళిపోయారు. ఓన్లీ ఈ అమ్మాయి కనలేదు, ఇంకా నిండు నెలలతోటి ఉంది. మగవాళ్ళు ముగ్గురు జారుకున్నారు. అయిపోయింది, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు ఇంకా. సరే ఏమైంది, కొన్నాళ్ళకి ఆ మధ్య అమ్మాయికి ఓ కుమారుడు కలిగాడు. మొదట్లో కొద్ది రోజులు చుట్టుపక్కల వాళ్ళు, మరి వీళ్ళ నాన్నగారు చాలా గొప్ప పేరున్నవాడు కదా, పూర్వ విద్యార్థుల సహాయంతో కథ నడిచింది. తలదాచుకునేందుకు ఒక ఇల్లు ఉంది తప్పిస్తే ఇంకా ఏమీ లేదు. పురుడు వెళ్ళిన దగ్గర నుంచి అమ్మాయి మళ్ళీ రోజు లక్ష్మీ పూజ చేసుకునేది. అయితే పూజ చేయగా ఒకనాటి గురువారం నాటి రాత్రి అమ్మవారు లక్ష్మీదేవి కల్లో కనపడి అమ్మాయికి, అమ్మాయి నువ్వు ఇంతకాలం పూజించావు, నేను కరుణిస్తున్నాను, రేపు ఉదయం నుంచి నీ కుమారుడు నెత్తి మీద మణుగు బంగారం దొరుకుతుంది, దాంతో జీవించండి అని చెప్పి పొద్దున్నే తెల్లవారుజామునే లేచి అక్కయ్యలిద్దరు ముగ్గేయటానికి లేచిన అక్కయ్యకి చెప్పింది. నాకు ఇట్టా కల వచ్చింది, లక్ష్మీదేవి దగదగాయమానంగా కనపడింది, పిల్లవాడి నెత్తి మీద బంగారం వస్తుందిట అనేసరికల్లా వాళ్ళ అక్కయింది కళ్ళు నిజం అవుతాయిటే, అమ్మా మనం ఆస్తంతా పోగొట్టుకున్నామని దిగులతోటి నువ్వు అదే ధ్యాస మీద ఉంటే నీకు అమ్మవారట వరమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నావు, అందుకని వచ్చింది, తెల్లారిని చూద్దాం అనుకున్నారు. తెల్లారేసరికల్లా ఏడాది నిండని చంటివాడి నెత్తి మీద తల మీద గుమ్మడికాయలాగా అంత బంగారపు ముద్ద కనపడింది. తెల్లబోయారు వీళ్ళు. ఇదేమిట్రా అని నెత్తి మీద నుంచి తీశారు. పిల్లాడు మామూలుగానే ఉన్నాడు. చూస్తే ప్యూర్ గోల్డ్. చకచక ఇంట్లో కావాల్సిన వస్తువులు తెప్పించుకున్నారు. పిల్లవాడికి బట్టలు పాతలు ఏర్పరచుకున్నారు. రోజు బంగారం పుట్టింది వాడి నెత్తి మీద. పుట్టితే వీళ్ళు ఏం చేశారు, భర్తలు లేరు, ముగ్గురు ఆడవాళ్ళే ఉన్నారుగా, ఇవాళ మా తండ్రి సంపాదించి పెట్టినవన్నీ అమ్మేశారు కదా వీళ్ళు ముగ్గురు మగవాళ్ళు. ఒకటి చొప్పున అన్ని అమ్మేసిన పొలాలు తెప్పించుకున్నారు, అమ్మేసిన ఇళ్ళు తెప్పించుకున్నారు. వెనక్కి మరి ఇది వచ్చిందిగా, రోజు ఇంతంత ముద్దొస్తుంది బంగారం, చక్కగా కరిగించి కాసులు పోయించారు వాటిని. అదే పుత్రక ధనం పేరుతోటి, పుత్రక వరహాల పేరుతోటి ఆ వరహాలు చెలామణిలోకి వచ్చినాయి ఆ ఊళ్ళో. క్రమంగా ఆ ఊళ్ళో చించిని నగరంలో సగానికి పైగా వీళ్ళ సొంతమైనవి. ముగ్గురు ఆడవాళ్ళు చక్కగా మేనేజ్ చేసుకున్నారు. ఈ పిల్లాడు పుత్రకుడు, పిల్లవాడు బాబు అన్నమాట, పుత్రకుడు అని పిలిచేవారు. ఆ పుత్రకుడి పేరుతోటి ఆ ముద్రలు చెలామణి అయ్యేవి. అబ్బా, లక్ష్మీదేవి బొమ్మ ఉండేది ఒకవైపు, రెండో వైపు నాణ్యం తాలూకు ఇది దాన్ని అది ఎంత బరువు ఉందో ఆ బరువు దాన్ని ముద్ర వేసి ఉండేది. చిన్న కాసు పెద్ద కాసు 3 సైజుల్లో కాసులు పోయించి ఆ కాసుల్ని చెలామణిలో పెట్టుకున్నారు. రోజులు గడిచినాయి. మరి రోజు వస్తుందిగా పిల్లాడు పెద్దగా అయ్యాడు. అయిన తర్వాత ఏమన్నాడు, మనం ఇట్లా మన ఆడవాళ్ళే ఎందుకున్నారు, మన ఇంట్లో మగవాళ్ళు ఎందుకు లేరు అని ప్రశ్నించాడు. అప్పుడు ఈ తల్లులు ఏం చెప్పారంటే, ఇట్లా మీ నాన్నలు ముగ్గురు వాళ్ళేమో ఈ రకంగా అయ్యారు అనేసరికల్లా సరే అతను ఏమన్నాడు, తల్లుల్ని మీ భర్తలవి ముఖ కవళికలు చెప్పండి, పటాలు గీయించి ధర్మసత్రాల్లో ఎక్కడైనా పెట్టిద్దామన్నాడు. క్రమంగా ఈ రోజువారీ డబ్బుతోటి ఆ ఊళ్ళో ఎన్నో ధర్మసత్రాలు వెలిసినాయి. ఆ ఊరు నుంచి బయట ఊళ్ళకి వెళ్ళే దారులు అన్నిట్లలోనూ ధర్మసత్రాలు ఉండేవి. ఆ ఊళ్ళోకి అన్ని వైపుల నుంచి లోపలికి వచ్చే చోట్ల సత్రాలు ఉండేవి. ఇతని పేరుతోటి, పుత్రకుడి పేరుతోటి. బయటికి వెళ్ళేందుకు సత్రాలు ఉండేవి అన్ని చోట్ల. మరి డబ్బులు బాగా తొదికంగా ప్రతిరోజు బంగారం కదా, ఇట్లా ఏర్పరచుకున్నారు. అయితే ఈ తల్లులతోటి చెప్పాడు, ఫోటోలు ఇచ్చి పెట్టుకుందాము, ఈ సత్రాల్లో పెడితే ఎక్కడైనా దొరుకుతారేమో అంటే సరేనన్నారు. ముగ్గురివి వీళ్ళు ముఖ కవళికలు చెప్పినట్టుగా చిత్రాలు గీయించి 4-5 నకళ్ళు తీసి అన్ని దారుల్లోనూ ఆ ధర్మసత్రాల్లో ఆ పటం పెట్టించాడు. పటాలు ఎప్పటికో కొంతకాలానికి పిల్లవాడు బాగా వ్యక్తుడయ్యి
25 సంవత్సరాలు 20 ఏళ్ళు వచ్చాక అప్పుడు ఈ ముగ్గురు అన్నదమ్ములు అక్కడికి వచ్చారు. ఓహో. వచ్చి తమ పటాలు తమే నిలబడి చూస్తున్నారు. ఇప్పుడంటే మరి పెరిగే సంవత్సరాలు గడిచినాయి కదా, వీళ్ళేమో యంగ్గా ఉన్నప్పటి ఫోటోలు అవి. ఇప్పుడు గడ్డాలు అవి పెరిగి మాసిపోయి సంరక్షణ లేకుండా ఉన్నారు. వాళ్ళ ఫోటోలు వాళ్ళే చూసుకుంటున్నారు. చూసుకుంటుంటే భటులు ఎవరో అడిగారు, ఏమిటంటే చూస్తున్నారు వీళ్ళు మీకు తెలుసా అంటే, మేమేనాయనా ఇది మా చిన్నప్పటి పటాలు అనేసరికి వాడు బాగా తెరిపిగా ఆనవాళ్ళు బట్టి కొద్దిగా అట్టాగే కనపడుతోంది. పుత్రక మహారాజు తాలూకు తండ్రులు వీళ్ళు, పదండి అని వీళ్ళ మహారాజు అయిపోయాడు వాడు. మరి ఆ ఊరంతా వాడిదే కదా, తీసుకుపోయి అక్కడ అప్పచెప్పారు. అప్పచెప్తే వీడు తండ్రులకి క్షవరాలు చేయించి అన్నీ చేయించి చక్కగా తయారు చేసి తల్లులకి సమర్పించాడు. బాగానే ఉంది. వీళ్ళు రోజు జూదం ఆడేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, కొడుకు దగ్గర నుంచి రోజు డబ్బు వస్తుంది, జూదాలు ఆడేవాళ్ళు ఇంకా కూడా. ఆడేస్తుంటే వీడు జూదం ఆడద్దని కొంచెం గట్టిగా చెప్పాడు తండ్రులకి, జూదం ఆడద్దు అంటే వాళ్ళకి నచ్చల. జూదశాలలు కూడా ఉన్నాయి ఆ ఊళ్ళో. వీళ్ళు పోయి అక్కడికి వెళ్ళి రోజు ఏదో ఒకటి కుదవబెట్టేవాళ్ళు. అక్కడ ఎంత డబ్బు ఇచ్చినా చాలేది కాదు. ధర్మసత్రాలు ఉంటే జూత్సాలాలు కూడా ఉంటాయి కదా, ఎప్పుడూ డబ్బులు పట్టుకుపోతూ ఉండటం. ఇతనికి తల్లులు ఒంటరిగా ఉన్నారు, వాళ్ళకి పురుష సౌఖ్యం, తండ్రి భర్త సౌఖ్యం కావాలనుకున్నాడు. తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకుంటే వీళ్ళేమిటి రోజు రోజు ఇదే గోల. ఒకనాడు బోధించాడు, మీరు గనక మాట వినకపోతే ఈ ఊళ్ళో జూతశాల అనేది లేకుండా చేస్తానన్నాడు. అనేసరికల్లా సరే మేము మానేస్తామన్నారు. కుర్రాడు అవతలకు వెళ్ళిపోయాక వీళ్ళు ముగ్గురు తీరిపోటాడుకున్నారు. పెద్దవాడు ఆఖరివాడు తెగ తిట్టిపోశారు. మధ్యలో వాడికి సొంత కొడుకు పుత్రకుడు, వాడు కొద్దిగా తగ్గిపోయాడు. మన మంచికే చెప్తున్నాడు, మనం ఈ జూదాల వల్లే కదా భార్యా సౌఖ్యాలు లేకుండా ఇన్నేళ్ళు పడి చచ్చాము, ఊళ్ళో వెంబడి తిరిగాము, తిండి తిప్పలు లేకుండా పిచ్చిగుడ్డలు కట్టుకుంటూ ఇప్పుడు హాయిగా ఉన్నాం. ఓకే, బాగా సంపాదిస్తున్నాడు పిల్లవాడు, వాళ్ళు వ్యాపారాల్లో పెట్టి ఉంచాడు అంతా డబ్బు. సుఖంగా తిని కూర్చుని ఉండొచ్చు కదా, రూపాయి పెట్టకుండా జూదం ఆడదామన్నాడు. వీళ్ళకి నచ్చల. మధ్యలో అసలు మజా ఎట్లా వస్తుంది, డబ్బులు లేకుండా జూదం ఆడితే, ఒట్టి పేకాడితే సరదా రాదు, డబ్బు ఉంటేనే సరదా వస్తుంది. వీళ్ళిద్దరూ ఇక వీడికి నచ్చట్లేదని తెలిసింది. కానీ వాడు కూడా పాప మధ్యలో వాడు ఏమనుకున్నాడు, హరుడు ఎలాగో వీళ్ళని ఇట్లా చేస్తే ఎట్లా అన్నదమ్ములని వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళాడు. వెళ్ళాక 2 రోజుల తర్వాత పిన్నాన్న పెదనాన్న ఇద్దరు వచ్చి కుమారుడి దగ్గర కూర్చున్నారు. అబ్బాయి, మన ఊరికి ఉత్తరంగా చండికాలయం ఉంది కదా, ఊరికి ఉత్తరంగా బయటికి వెళ్ళిపోవాలి, దండకారణ్యం ఉంది. చండికాలయంలో మేము ఈ ఊరు వదిలి వెళ్ళేటప్పుడు మా ముగ్గురులో ఎవరికైనా కుమారుడు కలిగితే కాళికాదేవికి వాడి జుట్టిస్తామని మొక్కుకున్నాం. ఓహో. అక్కడ కాళికెట్ట జుట్టు, చండిక జుట్టు విరబోసుకొని ఉంటుంది, ఆమెకి జుట్టు అంటే ప్రీతి. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ చండికాలయానికి వెళ్ళి జుట్టిచ్చి రావాలరా నాయన అని చెప్పారు. మేము జూదం మానేస్తామని మాటిచ్చారు. తండ్రులు అంత మాట వింటున్నారు, మరి వాళ్ళ మొక్కు తీర్చొద్దు, లేక ఒక మొక్కు అనుకుంటే సరే నేను వెళ్తానన్నాడు. బయలుదేరి వెళ్ళాడు. ఈ వెళ్ళాక ఈ పుత్రకుడి సంగతి ఏమైందో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.